హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి. కారపూస ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ కారపూస తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నె వరకు శనగపిండి తీసుకోండి. అదే గిన్నెతో ఒక కప్పు బియ్య పిండి తీసుకోండి. నేను ఒక గిన్నె శనగపిండికి ఒక గిన్నె బియ్య పిండి తీసుకున్నాను. పొడి బియ్య పిండి అండి. తగినంత ఉప్పు, ఒక గుప్పుడు నువ్వులు వేసుకోవాలి. నువ్వులు వేస్తే టేస్ట్ బాగుంటుందండి. ఈ ప్లేస్లో మీరు వామ్ అయినా వేసుకోవచ్చు. తగినంత కారం, అలాగే ఇక్కడ నేను ఎనపోసి వేస్తున్నానండి, వెన్న. ఈ ప్లేస్లో మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు. వేడి వేడి ఆయిల్ మరిగించి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మొత్తం కలిసేటట్టు కలుపుకొని చపాతీ ముద్దలాగా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. చపాతీ పిండి కంటే కాస్త లూజ్గా కలుపుకోండి, మరీ టైట్గా కాకుండా. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చక్రాల గిద్ద తీసుకుని ఈ విధంగా ఒక పిండి ముద్ద తీసుకుని ఇందులో పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకోవాలి. ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు రెండు వైపులా ఫ్రై చేసేసుకుని తీసేసుకోవడమేనండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.